కడప జిల్లాలో పోలీసుల చర్యలతో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గిందని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చిన బాధితులకు సత్వరం న్యాయం చేసేందుకు పోలీసులు సుముఖంగా ఉన్నారనే భరోసా కల్పిస్తున్నామన్నారు. మహిళలపై దాడి కేసులు, బెల్ షాపులు, మద్యానికి సంబంధించిన కేసులు, గంజా అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మేము పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఏ విధమైన పాజిటివ్ రిజల్ట్స్ జనరేట్ అయినాయి అన్నది మీ అందరికీ మరియు మీ ద్వారా పబ్లిక్కి తెలియపరచడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మనం చూసుకుంటే కడప జిల్లా పోలీసు ఈ సంవత్సరం సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మరియు మెరుగైన పోలీసింగ్తో ఓవరాల్గా చూసుకుంటే మనకి 31% నేరాలు తగ్గుదల వచ్చింది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించడం అనే కోణంలో గత ఏడాదితో పోల్చుకుంటే 32% తక్కువగా నేరాలు నమోదవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేవి. అంతేకాకుండా మహిళలపై అఘాయిత్యాలలో మనకు 19% తగ్గుదల కనిపిస్తుంది. రేప్ కేసెస్ 26% తగ్గడం జరిగింది. అత్యాచారాల కేసులో మనకి రోడ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మెరుగైన పెట్రోలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా రోడ్ ప్రమాదాల్లో మనకి 15% తగ్గుదల అనేది కనపడుతుంది. 2024 క్రైమ్ రౌండప్లో భాగంగా మనం చూసుకుంటే నేర గణాంకాల పరంగా విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టడం, అదేవిధంగా అవగాహన కార్యక్రమాల వల్ల ఓవరాల్ పనితీరులో మనం మెరుగుపరచడం జరిగింది.